హలో ఆల్, దిస్ ఈజ్ మీ సంజన. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇన్స్టాగ్రామ్లో ఈషాలో మేము స్టే చేసాము అని రీల్ పెట్టిన తర్వాత నాకు చాలా 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 మెసేజెస్ వచ్చినాయి దట్ ఆస్కింగ్ హౌ టు స్టే దేర్, వాట్ ఈస్ ద ప్రాసెస్ అండ్ ఆల్, ఇట్లా బడ్జెట్ ఎంత, అది ఇదని చాలా మెసేజెస్ వచ్చినాయి. సో ఐ థాట్ ఆఫ్ మేకింగ్ అ వీడియో ఆన్ దిస్. టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఆదియోగి ట్రిప్కి ఎంత బడ్జెట్ అవుతుంది అండ్ హైదరాబాద్ టు కోయంబత్తూర్ ట్రైన్స్ ఎట్లుంటాయి, ఎప్పుడు ఉంటాయి, అండ్ అక్కడ వెళ్ళిన తర్వాత ఉండడానికి ఈషాలో ఉండడానికి ఎస్పెషల్లీ ఈషాలో స్టే చేయాలంటే ఎలా బుక్ చేసుకోవాలి కాటేజ్ అక్కడ, అండ్ ఆ కాటేజ్ ఎలా బుక్ చేసుకోవాలి, ఎంత ముందు బుక్ చేసుకోవాలి, ఇంకా వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఏవి విజిట్ చేసుకొని లోపల టెంపుల్స్, అప్పుడు ఆదియోగి చూడాలి, అండ్ వాట్ అబౌట్ ద ఫుడ్, అవన్నీ వీఆర్ గోయింగ్ టు డిస్కస్. ఈ ఈషా అంటే ఫస్ట్ మెయిన్గా ఈ శివ ఆదియోగి స్టాచ్యూ ఉంటుంది. 7 o'clock ఒక ఎల్ఈడి షో ఉంటుంది, ఈజ్ వాట్ వీ ఆల్ నో. బట్ అది జస్ట్ 10% ఆఫ్ ఈషా, ఎందుకంటే లోపల ఇంకా చాలా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైన్ బుకింగ్. మనము కార్లలో వెళ్తే లైట్, కానీ ట్రైన్ బుకింగ్ అయితే చాలా ముందు చేసుకోవాలి. బికాజ్ మనకి ఎవ్రీడే శబరి ఎక్స్ప్రెస్ అని ఉంటుంది ఒకటి, బట్ అది చాలా క్రౌడెడ్ ట్రైన్. అసలు మాకు వెయిటింగ్ లిస్ట్లో ఉండే టికెట్స్ కన్ఫర్మ్ కాలేదు కూడా, రిటర్న్ టికెట్స్. సో డోంట్ మేక్ దాట్ మిస్టేక్స్. చాలా ముందు బుక్ చేసుకోండి. ఒకవేళ మీకు వెయిటింగ్ లిస్ట్ 60% కన్నా తక్కువ ఉంది, 70% కన్నా తక్కువ ఉంది అంటే మాత్రం బుక్ చేసుకోకండి, అవి అసలు కన్ఫర్మ్ కావు. ఓన్లీ 70%, 65-70 ఉంటేనే బుక్ చేసుకోండి, లేదంటే అవి క్యాన్సిల్ అయిపోతాయి టికెట్స్. ఆర్ అప్పుడప్పుడు ఏవైనా నార్త్ ఇండియా నుంచి సౌత్ ఇండియా వచ్చే ట్రైన్స్ ఏవైనా అట్లా అవి ఎవ్రీడే ఉండవు, బట్ సమ్ టైమ్స్ ఉంటాయి. అవి ఒకవేళ మీరు వెళ్ళే రోజు ఉంటే అట్లా మీరు చూసుకోండి. మేము 4 members కాబట్టి 4 members జనరల్ స్లీపర్ క్లాస్లో మాకు 3500 అలా పడింది అరౌండ్, అండ్ రిటర్న్ కూడా అంతే ఎస్టిమేట్ చేసుకోండి ఇంకా. అండ్ అక్కడ ఈషాలో ఉండడానికి నేను కాటేజ్ బుక్ చేసిన కాబట్టి దానికి మా 4 members 3600 పడింది విత్ ఆల్ ద ట్యాక్సెస్ ఇంక్లూడెడ్. సో వాట్ చేసుకోవాలి అంటే ఈషా కాటేజ్ స్టే అని సెర్చ్ చేస్తే గూగుల్లో ఒక లింక్ వస్తుంది. సేమ్ ఇక్కడ కనిపించిన రూమ్స్ లాగానే ఉంటాయి లోపల కూడా. కొని అవైలబిలిటీ మీ డేట్స్ చూసుకొని బుక్ చేసుకోవచ్చు. బాయ్స్ ఇట్లా ఇప్పుడు నేను ఫ్యామిలీతో వెళ్ళినా, ఇట్లా గర్ల్స్ బాయ్స్ ఇన్వాల్వ్ అయి ఉంటారు కాబట్టి ఇక్కడ ఏంటంటే రిలేషన్ ఫస్ట్ ఒకరు బుక్ చేస్తామా వాళ్ళకి మిగతా వాళ్ళందరి రిలేషన్ ఏంటి, ఏమవుతారు ఈజ్ ఇంపార్టెంట్. అది మనం మెన్షన్ చేయాలి, ఎందుకంటే రిలేటివ్స్ అయితేనే ఆర్ ఫ్యామిలీ మెంబర్ అయితేనే వాళ్ళు అలౌ చేస్తారు, లేదంటే చేయరు. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా వి మే ఫేస్ ఇష్యూస్ ఇట్లాంటివి. బుక్ చేసుకున్న తర్వాత బుకింగ్ కన్ఫర్మేషన్ మెయిల్ చూపిస్తే అయిపోతుంది అని అనుకున్నాను నేను. బట్ నాకు 1 day బిఫోర్ నేను ట్రైన్లో ఉన్నప్పుడు నాకు ఒక మెయిల్ వచ్చింది ఏంటంటే యూ హ్యావ్ టు ఫిల్ అప్ ఆల్ ద థింగ్స్ దిస్ దాట్, యూ హ్యావ్ టు సెండ్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్స్ ఆధార్ కార్డ్ అని వచ్చింది. అంటే నేను ప్రతి ఒక్కరు ఆధార్ కార్డ్ పెట్టాలి, ఫ్రంట్ బ్యాక్, ఇంకా ఆ పర్సన్ రీసెంట్ ఫోటో అది పెట్టాలి మళ్ళీ. సో మనం ఏ మెయిల్ అయితే పెడతామో ఆ మెయిల్కి వచ్చేస్తుంది మనకి. అందరికీ ఒక్కొక్క QR ఇస్తారు. మనం అక్కడికి వెళ్ళిన తర్వాత దాన్ని ఒక 3-4 times స్కాన్ చేస్తారు వాళ్ళు. అంటే ఫస్ట్ వెళ్ళిన తర్వాత స్నేక్ ఎంట్రన్స్ ఉంటుంది, అక్కడ ఒకసారి స్కాన్ చేస్తారు, మళ్ళీ లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒకసారి, తర్వాత లాస్ట్లో చెక్ఇన్లో ఒకసారి, అట్లా మనకి ఈ వెళ్ళే మొత్తం దారిలో చాలాసార్లు చెక్ చేస్తారు. సో ఎంతమంది వెళ్తే అన్ని QRs ఉంటాయి, బట్ ఒక్క QR చూపిస్తే సరిపోతుంది స్కాన్ చేయడానికి. ట్రైన్ దిగగానే పక్కనే టిఫిన్ చేసేసి ఆటోలో ఈషాకి వెళ్ళిపోయినాం. 600 తీసుకున్నారు, బట్ ఓపిక ఉంటే పక్కనే గాంధీనగర్ బస్ స్టాప్ ఉంటుంది, అక్కడ బస్సుకి వెళ్ళిపోవచ్చు. అప్పుడు జస్ట్ 50 rupees తీసుకుంటారంట ఈచ్. సో మనకి బస్ అయినా ఆటో అయినా స్నేక్ ఎంట్రన్స్ దగ్గర దింపుతారు. అక్కడ నుండి మనకు మెయిల్లో వచ్చిన QR చూపిస్తే విత్ మన ఫోన్స్ లగేజ్ లోపలికి పంపుతారు. లోపలికి వెళ్ళిన తర్వాత హెల్ప్ డెస్క్ దగ్గర ఒక కౌంటర్ ఉంటుంది. మళ్ళీ ఒకసారి అక్కడ మన QR స్కాన్ చేస్తారు, మన ఫొటోస్ మ్యాచ్ అయినాయా లేదా అని చూస్తారు. చూసి మనకు ఒక బ్లూ కలర్ బ్యాండ్ వేస్తారు. అక్కడే ఎలక్ట్రానిక్ బస్సెస్ ఉంటాయి, మనల్ని ఫ్రీగా కాటేజ్కి ఇంకా భిక్షా హాల్కి తిప్పుతారు. భిక్షా హాల్ అంటే మార్నింగ్ అండ్ నైట్ ఫ్రీగా సాత్విక్ ఫుడ్ పెడతారు, చాలా బాగుంటుంది ఫుడ్ అయితే. అక్కడి నుండి రూమ్కి వెళ్ళిపోయి స్నానాలు చేసి రెడీ అయిపోయి బయటకు వచ్చినాం. బస్ కోసం వెయిట్ చేయకుండా వెదర్ బాగుంది కదా అని చెప్పి నడుచుకుంటూ వెళ్ళిపోయినాం భిక్షా హాల్కి అండ్ తినేసాం. అండ్
తిన్న తర్వాత సూర్యకుండ్, చంద్రకుండ్, లింగభైరవి, ధ్యానలింగ చూసేసరికి 4 అయింది. అక్కడి నుండి ఆదియోగి స్టాచ్యూకి వెళ్ళాలంటే 1-2 కిలోమీటర్స్ ఉంటుంది. ఎడ్ల బండ్లు బుల్లక్ కార్ట్స్ ఉంటాయి. 10 or 20 రూపీస్ తీసుకొని తిప్పుతారు. అక్కడి నుండి ఆదియోగి స్టాచ్యూ దగ్గరికి వెళ్ళి కొన్ని ఫొటోస్, వీడియోస్ అలా తీసుకొని కూర్చున్నాం. తర్వాత ఆ రోజు సద్గురు బర్త్డే కాబట్టి ఈవినింగ్ కొన్ని అట్లా ప్రోగ్రామ్స్ ఉండే. అదర్వైజ్ అక్కడ టైంపాస్ చేయొచ్చు, కూర్చోవచ్చు. అలా ఎల్ఈడి షో చూసేసరికి 8 అయింది నైట్. సో అప్పుడు వెళ్ళి డైరెక్ట్గా డిన్నర్ చేసి భిక్షా హాల్లో కాటేజ్కి ఎలక్ట్రానిక్ వెహికల్లో మార్నింగ్ లేచి ఫ్రెష్ అయ్యి లగేజ్ తీసుకొని చెక్అవుట్ చేసి ఎలక్ట్రానిక్ వెహికల్లో తిరుగుతూ అట్లా నేచర్ని, ఆ వెదర్ని అట్లా ఎంజాయ్ చేసినాం చాలాసేపు. అండ్ 11:30కి అలా బ్రంచ్ చేసి అదే ఇంకా బ్రేక్ఫాస్ట్, లంచ్ కలిపి ఒకటేసారి పెడతారు కదా, అక్కడ ఓన్లీ 2 మీల్సే కదా. సో ఆ మార్నింగ్ మీల్ తినేసి చాలా టైం అక్కడే టైం స్పెండ్ చేసి దాని తర్వాత మాకు ట్రైన్ 3 o'clock ఉండే. సో చాలా టైం ఉంది కదా అని చెప్పేసి మేము ఈసారి బస్లో వెళ్దామని అక్కడే స్నేక్ ఎంట్రన్స్ దగ్గర అక్కడే ఆటోస్ ఉంటాయి, అక్కడే బస్సెస్ ఉంటాయి. సో బస్సు హాఫ్ అన్ అవర్కి ఒకటి అట్లా వస్తుంది కాబట్టి వీ హ్యావ్ టు వెయిట్ అండ్ బోర్డ్. దట్స్ ఇట్. ఈషా ఆదియోగి గురించి బడ్జెట్, ట్రైన్స్, ఫుడ్, స్టే అన్నీ తెలుసుకున్నారు కాబట్టి డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. నా వీడియోస్ మీ యూట్యూబ్లోకి రావాలంటే మీరు కింద సబ్స్క్రైబ్ అని ఉంటుంది, అది నొక్కి పెట్టుకుంటే మీరు సెర్చ్ చేయకుండా డైరెక్ట్గా వచ్చేస్తుంది నా వీడియో. నేను పెట్టగానే మీకు డైరెక్ట్ వీడియో వచ్చేస్తుంది. ఓకే గైస్, బాయ్ బాయ్.